నేను మా మేనమామ గారైనటువంటి గాసం వెంకటేశ్వరి పొలంకి సర్వే చేయించుకోవాలనే ఉద్దేశంతో మీ సేవలో అప్లై చేసి మక్తల్ తహసీల్దార్లో ఉన్నటువంటి సర్వేని కలవడం జరిగింది. ఆయనకి ఆయన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన ఒక డేట్ ఇచ్చాడు మాకు. ఆ రోజు వచ్చి సర్వే చేశాడు. సర్వే చేసి ఇందులో కరెక్ట్ పెన్షన్ కాలేదు, నేను మళ్ళీ రెండవసారి కూడా వచ్చి సర్వే చేసి మీకు ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి సర్వే చేయడానికి ఎప్పుడు వస్తారని చెప్పి అడగడానికి వెళ్తే మనకు కొంత డబ్బు ఇవ్వాలని చెప్పి అడిగాడు. దాంతో మేము 3,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. రెండవసారి వచ్చి మళ్ళీ సర్వే చేసిండు. సర్వే చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసిండు. సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా సార్, మీరు ఎందుకు డబ్బులు అడతారు అని అంటే, ఇస్తారు అందరు ఇస్తారు, ఎవరో దరిద్రం కొడుకులు ఇస్తలేరు అని చెప్పి కొంచెం బూతుగా కూడా మన దగ్గర తిట్టడం జరిగింది. సార్ మేము డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం సార్, మరి ఎలా అంటే రిపోర్ట్ అయితే ఇవ్వను అనే మాట కూడా ఆయన గట్టిగా కరాగండిగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మక్తల్ మండలం లోకల్కి చెందిన ఈసరి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ మామగారికి మందన్గూడ గ్రామ శివార్లో ఒక 12 ఎకరాల ల్యాండ్ కొనడం జరిగింది. దాన్ని అతను తన 3 కొడుకులు మరియు తనకు 4 పేరు మీద సమభాగాలు చేసుకొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. కాకపోతే దాని హద్దులు సరిగా లేకపోయేసరికి వీళ్ళు ఏప్రిల్ 22 రోజు వచ్చి ఇక్కడ సర్వేయర్ గారిని కలిసి హద్దులు నిర్ణయించమని చెప్పేసి ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన తర్వాత అతను జూన్ 24 రోజు అక్కడికి వెళ్ళి చూసి హద్దులు సరిగా లేవు, మీకు గ్రామ నక్షా కావాలని చెప్పి తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ గ్యాప్ ఇచ్చి రాలేదు. దాంతో ఈ నెల 6వ తారీఖున వాళ్ళు వచ్చి కలిస్తే నాకు 4 భాగాలు హద్దులు చూపించడానికి 12,000 రూపాయలు లంచంగా డబ్బులు ఇస్తేనే నేను సర్వే చేస్తానని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 11th ఈ మంత్ 11th వస్తానని చెప్పి ముందు ఖర్చుల కోసం ఏమైనా అడిగితే అప్పుడే ఒక 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 9,000 తీసుకొని వస్తాను సర్వే చేస్తానని చెప్పేసి 11th రోజు పోయి హద్దులను చూపించి సర్వే కూడా రిపోర్ట్ తయారు చేసింది, కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. 9,000 రిమైనింగ్ ఇస్తేనే చేస్తా అంటే వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన 9,000 డబ్బులు వాళ్ళు కంప్లైంట్ రెడీ చేసుకొని వస్తే ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో డబ్బులు ఇస్తుండగా మేము వచ్చి రిటర్న్ పట్టుకొని డబ్బులు స్వాధీనం చేసుకున్నాము. కేసు దర్యాప్తు జరుగుతుంది. అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లి హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు సామాన్య ప్రజల్ని వాళ్ళ పనుల గురించి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 కాల్ చేసి మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. నేను బి శ్రీకృష్ణ గౌడ్ డిఎస్పీ ఏసీబీ మహబూబ్నగర్ రేంజ్, మా 2 ఇన్స్పెక్టర్లు పి లింగస్వామి అండ్ అబ్దుల్ ఖాదర్ జిలాని, మరి మా ఒక 6-7 మెంబర్స్ స్టాఫ్ వచ్చి కూడా ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది.